జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన పాలసీ వలన ప్రభుత్వానికి మద్యం వలన ప్రభుత్వ ఖజానాకు ఒక్క నయా పైసా కూడా ఆదాయం తగ్గల. చంద్రబాబు గారు ఇంత పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలను చేస్తున్నప్పటికీ కూడా ప్రజలనందరినీ కూడా తాగుబోతులుగా మార్చటానికి ఉద్యమ రూపంలో ఆయన పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా మద్యం అమ్మకాలు పెరుగుతున్న ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గుతున్నది. కారణమేమి తిరుమలేశ అని అడుగుతున్నాము. కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన పెద్దలు, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ బ్రాందీ షాపు ఓనర్ల జోబుల్లోకి ప్రతి సంవత్సరము 1000 కోట్లకు పైగా ఈ ఆదాయం పోతున్నది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో 50,000 కోట్ల స్కామ్ జరిగిందన్నాడు. మళ్ళా 30,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత 40,000 కోట్లు అన్నారు. చివరకు 5,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 2,500 కోట్లకు జారింది. అది స్కిట్ వచ్చే లోపల. కానీ చంద్రబాబు గారి హయాంలో ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నా దాన్ని గురించి ఏమాత్రము కూడా మాట్లాడకపోవటం, చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు మీకు కూడా అందులో భాగస్వామ్యమే ఉంది అనుకునేటువంటి అభిప్రాయం కలుగుతోంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవతల వాళ్ల మీద ఆరోపణ చేయటమే కాదు,